క్షణక్షణం పోరాటం కనం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభిమానధనుడు కారణ జన్ముడు నభూతో నా భవిష్యతి అన్న రీతిలో ఎమ్మెల్యే షాజహాన్ జన్మదిన వేడుకలు. సినీ హీరోల తరహాలో మొట్టమొదట కటౌట్లు, పొట్టేళ్లు కొట్టి భోజనాలు పెట్టిన అభిమానులు, వందలాది కేక్ కటింగ్లు, వేలాది బ్యానర్లు, మదనపల్లెను పసుపుమయం చేసిన తమ్ముళ్ళు. వాహ్, ఒక ఎమ్మెల్యేకి ఈ స్థాయిలో వేడుకలు, మదనపల్లె దరిద్రి ఎరుగని చరిత్ర. బాణసంచా మోతతో మార్మోగిపోయిన పట్టణ కూడళ్లు, హోరెత్తిన జన్మదిన శుభాకాంక్షలు. పెద్దిరెడ్డిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి, భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు ఆదేశం. రేపు పొంగనూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు. సోమలకు రానున్న పవన్ అన్నయ్య నాగబాబు. ఓవైపు భూ ఆక్రమణ ఆరోపణలు, మరోవైపు రాజకీయ దిగ్బంధనానికి ప్రణాళికలు. ఆత్మరక్షణలో పడిపోయిన వైసీపీ పెద్ద ఆయన. 2009 ప్రజారాజ్యం ఎన్నికల పోటీ సమయంలోనూ రామచంద్రారెడ్డి ఉక్కిరి బిక్కిరి అయినప్పటికీ తదనంతరం పెద్దిరెడ్డి పైచేయి. లంచం కేసులో పట్టుబడ్డ కాకీలకు రిమాండ్. మదనపల్లె రూరల్ సీఐ రమేష్, రామసముద్రం ఎస్ఐ వెంకట సుబ్బయ్యలను అరెస్టు చేసినట్లు వెల్లడించిన కడప ఏసీబీ ఏఎస్పీ. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. పక్కాగా ప్లాన్ చేసి పట్టించిన లారీ ఓనర్. అవినీతి కేసులో చిక్కిన పోలీసులపై మదనపల్లె పట్టణ ప్రజల్లో తీవ్ర చర్చ. ఇక్కడ టెస్ట్ చూస్తే మదనపల్లె రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలంటే ఆయనకు ముందు ఆయన తర్వాత అని చర్చించుకోవాలి. రాజకీయానికి పరమార్థం సేవ, ప్రజాభిమానం, కీర్తి, వీటికి సరిపడే పర్ఫెక్ట్ నేత ఆయన. మదనపల్లె చరిత్రలో చిరస్మరణీయ నేతగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఆయనకు మాత్రమే సొంతం. పరిపాలన అయినా, ప్రేమాభిమానాలు అయినా ఆయన తరువాత ఎవరైనా అన్నంతగా కీర్తిగాంచారు. మదనపల్లె దరిద్రి ఎరుగని నేతగా పేరు ప్రతిష్టలు లిఖించుకున్న ఆయన జన్మదినం మరో చరిత్ర సృష్టించింది. వందల కొద్దీ కేక్ కటింగ్లు, అన్నదానాలు, వేల కొద్దీ బ్యానర్లు, నిలువెత్తు కటౌట్లు. వాహ్, మదనపల్లె పసుపుమయం. ఆయన జన్మధన్యం. సంభవామి యుగే యుగే అన్న రీతిన సాగిన ఆ ప్రజాభిమాన ధనుడు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్. నా భూతో నా భవిష్యత్తులా జరిపిన షాజహాన్ జన్మదినం దిక్కులు పెక్కటిల్లేలా మారుమ్రోగింది, హోరెత్తించింది. మదనపల్లె చరిత్రలో ఇదివరకెన్నడూ చూడని అభిమానం, ఆ అభిమానాన్ని చాటే అరుదైన అవకాశం ఆయన జన్మదినమిచ్చింది. దీంతో మదనపల్లె నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు, అభిమానులు రెచ్చిపోయారు, పోటీలు పడ్డారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఇంతటి ఫాలోయింగ్ ఉంటుందా అన్న చర్చ పట్టణంలో జోరందుకుంది. సినిమా హీరోలకు కట్టిన తరహాలో ఆ బ్యానర్లు, కటౌట్లు స్పాన్సర్డ్ కాదు. పొట్టేళ్లు కొట్టి విందు భోజనాలు, కేక్ కటింగ్లు, పూలహారాలు, బొకేలు, పూజలు, అన్నదానాలు, రక్తదానాలు ఒకటేమిటి, మదనపల్లె హోరెత్తిపోయింది. ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభకు హాజరు కావాలన్నది ఆయన తాపత్రయం. అయితే అభిమానాన్ని కాదనలేని జన్మదిన వేడుకలు మరో పక్క. దీంతో టైం షెడ్యూల్ రిలీజ్ చేసి 10 నిమిషాలకు ఒక ప్రోగ్రాం అన్నట్లు సాగింది ఆయన జన్మదిన జనయాత్ర అంటే అర్థం చేసుకోవచ్చు ఆ వేడుక యొక్క గొప్పతనం. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదినాన్ని పురస్కరించుకొని మదనపల్లెలో ఆయన అభిమానులు, మిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సహచరులు, బంధువులు, అధికారులు ధూమ్ధామ్ చేశారు. ఒకటే కోలాహలం. ఎక్కడ చూసినా ఎమ్మెల్యే షాజహాన్ జన్మదిన వేడుకల చర్చే. పట్టణంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. గుడి, మసీదు, చర్చి అన్ని చోట్ల పూజలు, ఆశీర్వాదాలు మిన్నంటాయి. బాణసంచా మోతలు, జెండా రెపరెపలు మారుమ్రోగాయి. నినాదాలు, డీజే సౌండ్లు పిక్కటిల్లాయి. మదనపల్లె రాజకీయాల్లో 2 దశాబ్దాలుగా ఆయనది టాప్ పొజిషన్. పదవిలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరో మాట మాట్లాడని అరుదైన నేత షాజహాన్. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో స్వపక్షం, విపక్షం నేతలకు అందనంత కీర్తి ఆయనకే సొంతం. అధికార దర్పం ఇసుమంత కూడా దరిచేరనియని అసలైన ప్రజా పాలనకు ఆయన రోల్ మోడల్. రైట్ మ్యాన్ ఇన్ ది రైట్ పార్టీ అంటున్న క్యాడర్. పార్టీ మైనారిటీ వజ్రాయుధంగా ప్రయోగిస్తే మైనారిటీ కోటను నిర్మించగల బహుముఖ ప్రజ్ఞాశాలి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అంటూ ఆయన అభిమానుల అంతరంగ స్పందన గుసగుసలు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనకంటూ ఒక ఒరవడి సృష్టించుకున్నారు. ప్రజాభిమానం పొందడంలో ఎవరికి అందనంత ఎత్తురు నిలుచున్నారు. మదనపల్లె రాజకీయ చరిత్ర పుటల్లో చెరగని ముద్ర లిఖించుకున్నారు. తన నాయకత్వం గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. తన గడప తొక్కి వచ్చే వారికి ఎమ్మెల్యే షాజహాన్ పెద్దన్నలా నిలుస్తారు. తనతో కొన్నిసార్లు కలిసిన వారికి మిత్రుడైపోతారు. సమస్యల్ని తిరిగే వారికి తలలో నాలుకలా కట్టి పడేస్తారు. ఆపద అన్న వారికి కాదనకుండా తోడ్పడి
తోడ్పడటం వారికి తల్లిదండ్రుల నుంచి అబ్బిన గొప్ప అలవాటుని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇదే ఆయన జన్మదినాన్ని సొంత కుటుంబ సభ్యుని జన్మదినంలా మార్చేస్తుంది. అందుకే ఇన్ని వేల మంది ఆయన జన్మదినాన్ని సెలబ్రేట్ చేయాలనేలా చేస్తుంది. తాను రెండో మారు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజు నుంచి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజల నాయకుడిగా గౌరవం పొందుతున్నారు. ఓవైపు అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిపాలనను గాడిన పెడుతున్నారు. పరిపాలనలో తనదైన శైలిలో సమీక్షలు చేస్తూ అవినీతి అంతానికి కృషి చేస్తున్నారు. గత వైకాపా పాలనకు భిన్నంగా ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పార్టీ క్యాడర్కు పెద్దన్నగా తానున్నాననే భరోసా ఇవ్వడం కూడా ఆయనకు కలిసి వస్తోంది. గతంలో ఉన్న గ్రూపుల గోల నేడు కనబడటం లేదు. బహుళ నాయకత్వం సైతం సద్దుమణిగింది. చిన్న చిన్న అసంతృప్తులు ఎదురైనప్పటికీ వాటిని ఆయన అలవోకగా పరిష్కరిస్తున్నారు. టీడీపీలో రాష్ట్ర స్థాయి మైనారిటీ నేతగా ఉద్భవించేకి సరిపడా అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయని విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు. మైనారిటీ ఎమ్మెల్యే అయినప్పటికీ బలమైన నాయకత్వ లక్షణాలు ఆయన్ని సమున్నత స్థానంలో నిలుపుతున్నాయి. మదనపల్లెలో ఎంతో మంది వివిధ పార్టీల్లో ఎమ్మెల్యే గిరికి పోటీ పడే నేతలు షాజహాన్ను చూసి అసూయ చెంది ఉండకపోతే ఆశ్చర్యమే అనాలి. చంద్రబాబు యువ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ కోటలో షాజహాన్ మంత్రి అయి చరిత్ర సృష్టించనున్నారని అంతా భావించిన తరుణంలో సీనియర్ నేత ఫరూక్కి అవకాశం ఇచ్చారు. అయితే రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్రాల్లోనూ ఢిల్లీ జమాత్లోనూ ప్రత్యేక గుర్తింపు గల షాజహాన్ తెలుగుదేశం మైనార్టీ విభాగంలో తిరుగులేని నేతగా ఎదగగల సామర్థ్యం ఆయన సొంతం. పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ ఓట్లు రప్పించగల శక్తియుక్తులు షాజహాన్కు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఆయన సేవలు పార్టీకి లభించగలవు. ఆయన సేవలను పార్టీ సరిగ్గా వినియోగించుకుంటే మైనార్టీ వజ్రాయుధంలా మారుతారని నిశితంగా పరిశీలిస్తున్న మేధావులు తేల్చి చెబుతున్నారు. షాజహాన్ బాషా జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ షాజహాన్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అన్నకి ఆటలు పట్టుకోండి, పడుక ఇంకా లాంగ్ పట్టుకోండి. ఓం రాధాదిరాధాయ ప్రసఖ్య సాయినే నమో వయం వై శ్రవణాయ గోర్మహే సమే కామాన్ కామకామాయ మక్షం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః తచ్చన్యోరారుణీమహే తాతం యజ్ఞాయ తాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు వేషజం షన్నో అస్మద్భిపదే చండరిష్పదే ఓం శాంతి శాంతి శాంతి. Always, I hope, a humble man, ever grateful, better humanity, culture, well in society, that is only one Anna Sekhona. Anna Sekhona is a man of a preamble for the humanity. And he is a man who never says no. What the best he can do, he does to the society, to the children, as well as the teaching and the staff, and to the society. I am very grateful. Really, Chaitanya made my birthday, as well as because my son had not seen my father. My father died in 1979. Today I see that in my Anna, which is going to give me a photo in that he kept my mother and father. రైతులు పల్లెలు గ్రామీణ ఆధారిత నియోజకవర్గం తంబలపల్లె వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అన్ని విధాల తంబలపల్లె నియోజకవర్గాన్ని ఆదుకోవాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తంబలపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రరెడ్డి కోరారు. అన్నమయ్య రాయచోటి పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసిన జయచంద్రరెడ్డి పలు ప్రతిపాదనల జాబితా సీఎంకు అందజేశారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం మోట్లకట్ల హెలిప్యాడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా జయచంద్రారెడ్డి కలిశారు. రాష్ట్ర రవాణా శాఖ మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తంబలపల్లి నియోజకవర్గం అభివృద్ధికై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి మరియు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రణాళికను తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి సీఎంకు అందజేయడం జరిగింది. తంబలపల్లి నియోజకవర్గంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉపాధి నిరుద్యోగ సమస్యలతో పాటు అన్ని రంగాలుగా పూర్తిగా వెనుకబడ్డాయని వివరించారు. నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పారిశ్రామిక వార్డులు ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో పరిశ్రమలకు సరిపడా స్థలాలు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూల ప్రాంతంగా తంబలపల్లి నియోజకవర్గం ఉందని చెప్పారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ మరియు తిరుపతి ఎయిర్పోర్ట్ అతి చేరువలో ఉన్నాయని తెలియజేశారు. ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నేను మరొకసారి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మన మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారికి, నేను ప్రతి ఒక్కరికి సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు, దేశ భవిష్యత్తు నిర్మాతలైన విద్యార్థులతో పాలకులు బాధ్యతగా వ్యవహరించాలి, వారి ఉన్నతిని కాంక్షించాలి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంలా పరిణమిస్తోంది. 8 నెలలైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరించిన నిసార్ అహ్మద్ వైసీపీ నాయకులు ప్రజా పోరాటాలతో పాలకుల కళ్ళు తెరిపిస్తామని స్పష్టం చేశారు. శనివారం మదనపల్లె పార్టీ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించిన నిస్సార్ అహ్మద్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పతనం ప్రారంభమైపోయిందని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన భూ కబ్జా ఆరోపణలు సమంజసం కాదు. ఎప్పుడో కొన్న భూములకు ఇప్పుడు ఆక్రమణలు అని చెప్పడం కూటమి నాయకులకే చెల్లిందన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని నిస్సార్ అహ్మద్ విమర్శించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యార్థులకు అండగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకువస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనసాగించడం జరిగిందని స్పష్టం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం విద్యార్థులను పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ 8 నెలలైనా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 5న ఫీజు పోరు పేరుతో అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించే నిరసన ఉద్యమానికి కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యా దీవెన కింద 2,800 కోట్ల రూపాయలు, వసతి దీవెన కింద 1,100 కోట్ల రూపాయలు, స్కాలర్షిప్ రెండూ కలిపి దాదాపు 3,900 కోట్ల రూపాయల బకాయి పడిందని ఆరోపించారు. కొన్ని చోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను క్లాసులకు రానివ్వడం లేదని, మరికొన్ని చోట్ల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయన్నారు. పేద విద్యార్థులు చదువులు మానుకొని కూలీ చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారని విమర్శలు గుప్పించారు. ప్రతి పేద విద్యార్థి ప్రపంచ స్థాయిలో అవకాశాలకు పోటీ పడాలని ఆనాడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిరాని వివరాలన్నీ ముందుకు తీసుకుని వచ్చేసి ఖచ్చితంగా ఇది వచ్చిందను మన ఈ పూర్వపట్ట కార్యక్రమాన్ని ప్రతిదీ కూడా ఇది చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్లాండ్ గా డైవర్షన్ పాలిటిక్స్ తో భాగంగా ఇదంతా ఖచ్చితంగా నేను ఓటేస్తున్నాను. మీరు కూడా అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇంటి మీద రావడం వేయకూడదు. ఎందుకంటే మన పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి దయచేసి ఇంత దాటికంతా స్వస్తి పలకండి. ఆ ఫ్యామిలీ జీవితాంతం వాళ్ళు ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడినారు. ఈరోజు వాళ్ళకు వచ్చిందను వాళ్ళ ఇది తగ్గించాలా అంటే మీరు కూడా వాళ్ళకి తగ్గించాలంటే మీరు బాగా ఎదగండి. మీరు కూడా ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మంచి చేయండి. ఆ టైప్లో చేసిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళకి పోటీగా నిలబడి చేయండి. అంతే తప్ప మీరు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కిందికి లాగల్లా అని చెప్పి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసిన మట్టుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలు తీసుకున్నంత మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండో విషయానికి వస్తే ఫీజు రింబర్స్మెంట్. దీనికోసం మా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 5వ తేదీ వచ్చిందను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఫీజు రింబర్స్మెంట్ కోసము పెద్ద ఎత్తున మన వీళ్ళు స్టూడెంట్స్తో కూడా స్టూడెంట్ తల్లిదండ్రులతో తీసుకొని ఒక ఇది తీసుకుని వచ్చేసేదను ఒక భారీ ఎత్తున అక్కడ ఒక ఇది మెమరాండం కలెక్టర్ గారికి కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మేము ముందుకు సాగుతూ ఉన్నాము. కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ ఇక్కడ కదులుతారు. అదే కాకుండా స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్ద సంఖ్యలో రాయచోటికి వచ్చేసేదను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా
ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా రాజకీయం అంతకంతకు రసవత్తరంగా మారుతోంది. భూ ఆక్రమణల ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పెద్దిరెడ్డిపై జనసేన అధినేత దృష్టి సారించాలనే చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో కూటమి భాగస్వామ్య పార్టీ జనసేన ఆదివారం ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. పుంగనూరు పరిధిలోని సోమలలో ఈ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్దిరెడ్డికి గట్టిపట్టు ఉన్న పొంగనూరులో జరుగుతున్న ఈ సభకు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు. అయితే ఆయన తరపున పార్టీ కీలక నేత పవన్ సోదరుడు నాగేంద్రబాబు స్వయంగా ఈ సభకు హాజరవుతున్నారు. నాగబాబుతో పాటుగా తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ని శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్లతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ కీలక నేతలు భారీ సంఖ్యలో పాలు పంచుకుంటున్నారు. ఈ సభ ద్వారా పెద్దిరెడ్డి ఇలాకాలో జనసేనకు గ్రాండ్ ఎంట్రీ ఇప్పించాలన్నదే పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే పుంగనూరులోనూ పార్టీ శ్రేణులు ఉన్న పెద్దిరెడ్డి వర్గం భయంతో అంతగా బయటకు రాలేకపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల పెద్దిరెడ్డి భూ ఆక్రమణలను పవన్ స్వయంగా బట్టబయలు చేయడంతో పాటుగా వాటిపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యేలా చేశారు. దీంతో పెద్దిరెడ్డి ఆత్మరక్షణలో పడిపోయారు. ఇలాంటి కీలక తరుణంలో తన ఇలాకాలో జనసేన భారీ బహిరంగ సభ అంటే పెద్దిరెడ్డికి ఇబ్బందేనని విశ్లేషణలు సాగుతున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలో లంచం తీసుకుంటూ పట్టుబట్ట కాకీలకు రిమాండ్. రామసముద్రం ఎస్ఐ వెంకట సుబ్బయ్య, మదనపల్లె రూరల్ సిఐ రమేష్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని రిమాండ్కు తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో లారీ ఓనర్ దగ్గర లంచం తీసుకుంటూ గురువారం రాత్రి ఏసీబీకి పట్టుబడ్డ మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ రమేష్, రామసముద్రం ఎస్ఐ వెంకట సుబ్బయ్యలను రిమాండ్కు తరలించినట్లు కడప ఏసీబీ ఏఎస్పీ విజయ్ కుమారి శుక్రవారం రాత్రి తెలిపారు. పొంగనూరు రామసముద్రం రోడ్డులోని ఏటవాకిలి వద్ద ఈ నెల 22న లారీ బైక్ను ఢీకొని 2 రామసముద్రం వ్యక్తులు మృతి చెందిన కేసులో లారీని విడిపించడానికి ఎస్ఐ వెంకట సుబ్బయ్య, సీఐ రమేష్లు తిరుపతికి చెందిన లారీ ఓనర్ మనోజ్ వద్ద 70,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఏసీబీ రంగంలోకి దిగి రామసముద్రంలో గురువారం రాత్రి ఎస్ఐ, సీఐలను ఏసీబీ అధికారులు రాత్రి అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభిమాన ధనుడు, కారణ జన్ముడు, నభూతో నా భవిష్యతి అన్న రీతిలో ఎమ్మెల్యే షాజహాన్ జన్మదిన వేడుకలు. సినీ హీరోల తరహాలో మొట్టమొదట కటౌట్లు, పొట్టేళ్లు కొట్టి భోజనాలు పెట్టిన అభిమానులు, వందలాది కేక్ కటింగ్లు, వేలాది బ్యానర్లు, మదనపల్లెను పసుపుమయం చేసిన తమ్ముళ్ళు. వాహ్, ఒక ఎమ్మెల్యేకి ఈ స్థాయిలో వేడుకలు, మదనపల్లె దరిద్ర ఎరుగని చరిత్ర. బాణసంచా మోతతో మార్మోగిపోయిన పట్టణ కూడళ్లు, హోరెత్తిన జన్మదిన శుభాకాంక్షలు. పెద్దిరెడ్డిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి, భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు ఆదేశం. రేపు పొంగనూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు. సోమలకు రానున్న పవన్ అన్నయ్య నాగబాబు. ఓవైపు భూ ఆక్రమణ ఆరోపణలు, మరోవైపు రాజకీయ దిగ్బంధనానికి ప్రణాళికలు. ఆత్మరక్షణలో పడిపోయిన వైసీపీ పెద్ద ఆయన. 2009 ప్రజారాజ్యం ఎన్నికల పోటీ సమయంలోనూ రామచంద్రారెడ్డి ఉక్కిరి బిక్కిరి అయినప్పటికీ తదనంతరం పెద్దిరెడ్డి పై చేయి. లంచం కేసులో పట్టుబడ్డ కాకీలకు రిమాండ్. మదనపల్లె రూరల్ సీఐ రమేష్, రామసముద్రం ఎస్ఐ వెంకట సుబ్బయ్యలను అరెస్టు చేసినట్లు వెల్లడించిన కడప ఏసీబీ ఏఎస్పీ. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. పక్కాగా ప్లాన్ చేసి పట్టించిన లారీ ఓనర్. అవినీతి కేసులో చిక్కిన పోలీసులపై మదనపల్లె పట్టణ ప్రజల్లో తీవ్ర చర్చ. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.